తెలంగాణలో పెండింగ్ బిల్లుల విషయంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది. గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టుని ఆశ్రయించిన విషయం తెలిసిందే. చట్టసభలో ఆమోదించిన బిల్లులకి గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇందులో ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని చేర్చారు. గవర్నర్ వద్ద బిల్లుల ఆమోదాన్ని ఆలస్యం చేయడం సరికాదని రాష్ట్ర సర్కార్ అంటోంది. మొత్తం 10 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయని పేర్కొంది. దీనిపై గవర్నర్ కార్యదర్శితో అడిషనల్ సొలిసిటరీ జనరల్ ఇంతకు ముందు చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులు నెలలు గడుస్తున్నా బిల్లులకి ఆమోదం లభించలేదని, దీంతో వేరే మార్గం లేక ప్రత్యేక పరిస్థితుల్లో సుప్రీంకోర్టుని ఆశ్రయించామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, నేడు తెలంగాణ పెండింగ్ బిల్లుల ఆమోదం పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయ కార్యదర్శి ఉన్నారు. మరోవైపు బిల్లుల ఆమోదాన్ని ఆలస్యం చేయడం ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తి అలాగే ప్రజల ఆకాంక్షకు విరుద్ధంగా మారే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఇక విషయ తీవ్రతను అలాగే ప్రాధాన్యత దృష్ట్యా విధి లేక అంటే వేరే ఆప్షన్ లేక గవర్నర్ కు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పెండింగ్ లో పెట్టడం వల్ల సుప్రీంకోర్టును ఆశ్రయించామని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. ప్రజెంట్ గా తెలంగాణ గవర్నర్ వద్ద అయితే 10 బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు తెలిసింది. మనకు రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే గవర్నర్ 3 బిల్లులు ఆమోదం తెలిపారు. 2 బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. 2 బిల్లులు పెండింగ్ లో పెట్టారు. 3 బిల్లులు రాష్ట్ర ప్రభుత్వానికి రిటర్న్ చేశారనేది మనకు తాజాగా అందుతున్న సమాచారం. కానీ ఈ రోజు ఈ 10 బిల్లులు పెండింగ్ కు సంబంధించి విచారణ జరగనుంది. అంటే విచారణ జరుగుతుందా, ఇప్పటికే కొన్ని బిల్లులు ఆమోదం తెలిపి కొన్ని బిల్లులు రాష్ట్రపతి పంపించారు, కొన్ని పెండింగ్ లో ఉంచి కొన్ని బిల్లులు మాత్రం గవర్నమెంట్ కి రిటర్న్ చేశారు. కాబట్టి ఆ బిల్లులకు సంబంధించి ఆమోదించకుండా దానికి సంబంధించి ఈ రోజు విచారణ జరుగుతుందని వేచి చూడాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందని కూడా తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.